పొత్తులో భాగంగా గుంటూరు తూర్పు టికెట్ జనసేనకే దక్కనుందా? అదే జరిగితే జనసేన నుండి బరిలోకి దిగబోతున్న ఆ నేత ఎవరు? ఇప్పటికే ఆయనకు దాదాపుగా టికెట్ ఖాయం చేసేశారా? నిజాయితీ నిబద్ధతలే కొలమానంగా అడుగులు వేస్తున్న ఆ నేతకు ప్రజలు పట్టం కట్టనున్నారా? గుంటూరు తూర్పు నియోజకవర్గంలో జనసేన జెండా ఎగరనుందా? గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థి రంగంలోకి దిగుతారన్న సంకేతాలు వెలువడుతున్నాయి. కూటమి తరపున జనసేనకు టికెట్ కేటాయించడం దాదాపు ఖాయమైపోయిందనే వార్తలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడ జనసేన అభ్యర్థిగా నేరెళ్ల సురేష్ పోటీ చేస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం. నేరెళ్ల సురేష్ అభ్యర్థి అయితే పార్టీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు జన సైనికులు. నిజాయితీగా నిబద్ధతతో ఉండే నాయకుడు నేరెళ్ల అని అంటున్నారు అభిమానులు. మాట ఇచ్చారంటే ఎంత కష్టం వచ్చినా అండగా నిలబడతారని నియోజకవర్గం ప్రజలు చెబుతున్నారు. జనసేన పార్టీ ప్రధాన నాయకులే ఏరికోరి మరీ నేరెళ్లను పార్టీలో జాయిన్ చేసుకున్నారంటే ఆయన ఎలాంటి నిస్వార్థ నాయకుడు అర్థమవుతోందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించడం అంత సులువు కాదు. వ్యక్తిగత పరిచయాలు, ఆర్థిక పరిపుష్టి ఉన్నా మతం కీలక భూమిక పోషిస్తోంది అని పొలిటికల్ సర్కిల్స్లో నిన్న మొన్నటి వరకు టాక్ నడిచింది. పార్టీలు మతాన్ని హైప్ చేయడమే కానీ అనుకున్నంత ప్రభావం లేదని 2009 ఎలక్షన్లు తేల్చాయి. వైశ్య సామాజిక వర్గానికి చెందిన టీడీపీ అభ్యర్థి ప్రత్యర్థిని ఓడించినంత పనిచేశాడు. స్వల్ప తేడాతో ఓడిపోవడంతో ఈ నియోజకవర్గంలో అభ్యర్థి సరైనోడు అయితే కులమతాలతో సంబంధం లేకుండా విజయం సాధించవచ్చు అనే నిర్ణయానికి వచ్చాయి పార్టీలు. ప్రస్తుతం టీడీపీ నుంచి ఇన్ఛార్జిగా ఉన్న మైనార్టీ అభ్యర్థితో పాటు కాపు నాయకులు ఈ సీటు కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. జనసేన పార్టీ నుంచి మాత్రం వైశ్య సామాజిక వర్గానికి చెందిన నేరెళ్ల సురేష్ రంగంలో ఉన్నారు. గుంటూరు జిల్లాలో నేరెళ్ల సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ప్రముఖ వ్యాపారిగా వ్యాపార వర్గాలలో పట్టు ఉంది. ఎలక్షన్ సంవత్సరం ముందు సామాజిక కార్యక్రమాల పేరుతో సీటు ఆశించే అభ్యర్థుల మాదిరిగా కాకుండా గత 15 ఏళ్ల నుంచి రాజకీయాలకు పదవులకు అతీతంగా సామాజిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తున్నారు నేరెళ్ల. రాజకీయాలపై పదవులపై ఆసక్తి లేదు. అయితే సొంతంగా సామాజిక సేవ వల్ల కొంతమంది మాత్రమే లబ్ధి పొందుతారు. అదే రాజకీయంగా పొజిషన్లో ఉంటే అన్ని వర్గాల ప్రజలకు విస్తృత సేవలు అందించవచ్చని రాజకీయాల వైపు మొగ్గు చూపారు. అయితే తనకు నచ్చిన జనసేన పార్టీలోకి వెళ్లాలని ప్రయత్నించారు. వివిధ కారణాల వల్ల 2019లో బీజేపీ నుంచి పోటీ చేశారు. బీజేపీ అధిష్టానం అభ్యర్థి ఖర్చుల కోసం కొంత అమౌంట్ ఇచ్చింది. కొంతమంది అభ్యర్థులు ఇచ్చిన అమౌంట్ను ఖర్చు చేయకుండా మిగుల్చుకున్నారన్న ఆరోపణలున్నాయి. నేరెళ్ల మాత్రం సొంత డబ్బులను కూడా పెద్ద మొత్తంలో ఖర్చు చేసి హౌరా అనిపించారు. ఆ తర్వాత జనసేన పార్టీ అధిష్టానం నుంచి పిలుపు రావడంతో పవన్ సమక్షంలో పార్టీలో జాయిన్ అయ్యారు నేరెళ్ల సురేష్. అప్పటి నుంచి జనసేన పార్టీ కార్యక్రమాలలో బిజీ అయ్యారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు ఒక రేంజ్లో నిర్వహిస్తూ పార్టీని బలోపేతం చేస్తున్నారు నేరెళ్ల సురేష్. పార్టీలో జాయిన్ అయిన నాటి నుంచి కుటుంబాన్ని, వ్యాపారాలను పక్కన పెట్టి అహర్నిశలు పార్టీ బలోపేతానికి కృషి చేశారు. కష్టాలలో ఉన్నవారు ఏ సమయంలో ఫోన్ చేసినా రెస్పాండ్ అవుతారట నేరెళ్ల సురేష్. పార్టీ క్యాడర్కు 24 గంటలు అందుబాటులో ఉంటూ పార్టీని బలోపేతం చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు నేరెళ్ల సురేష్. నేరెళ్లకు తన సొంత సామాజిక వర్గంలోనే కాకుండా అన్ని కులమతాలలో మంచి పట్టుంది. కరోనా సమయంలో కులమతాలకు అతీతంగా ఆయన అందించిన సాయం గుంటూరు నగరంలో ఎవ్వరూ మరవలేరు. కరోనాతో ఇబ్బంది పడుతున్నారని హాస్పిటల్లో చేర్చడం దగ్గర నుంచి రెమిడిసివర్ ఇంజెక్షన్లు ఇప్పించారు. ప్లాస్మా సైతం అందించి ఎంతోమంది ప్రాణాలను కాపాడారు. కరోనా కష్టకాలంలో పనులు లేక పూట గడవక ఇబ్బందులు పడుతున్న పేదలకు నేనున్నాను అంటూ ఆదుకున్నారు. బియ్యం, నిత్యావసరాలతో పాటు ఆర్థికంగా చేయూత ఇచ్చారని స్థానిక ప్రజలే చెబుతున్నారు. ఇక
ఇక గుంటూరు తూర్పు నియోజకవర్గంలో సామాజిక సమీకరణాలు చూస్తే వైశ్యులు 25,000, ముస్లిం 38,000, కాపులు 40,000, యాదవులు 7,000, బ్రాహ్మణులు 10,000, కమ్మ 8,000 మంది ఉన్నారు. స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యే ముస్తఫాపై ఈ ప్రాంత ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉందన్నది స్థానికంగా వినిపిస్తున్న టాక్. ప్రజా ఆగ్రహాన్ని గుర్తించిన ఎమ్మెల్యే తాను ఈసారి పోటీ చేయనని, తన కుమార్తె పోటీ చేస్తుంది అని కొత్త పల్లవి అందుకున్నారని నియోజకవర్గ వ్యాప్తంగా చర్చ సాగుతోంది. టీడీపీ ఇన్ఛార్జిగా నసీర్ ఉన్నారు. కానీ టీడీపీ పార్టీ నుంచి సీటు ఆశిస్తున్న వారి లిస్టు చాంతాడంత ఉంది. ఒకే పార్టీలో ఈ సీటు కోసం అనేక మంది పోటీ పడడం కొంత మైనస్. ఎవరికి పార్టీ సీటు ఇచ్చినా మరొకరు యాంటీగా పనిచేయడం ఖాయమంటున్నారు. అలాంటి సందర్భంలో అధికార పార్టీ లాభపడుతోంది. ఈ నేపథ్యంలో మిత్రపక్షమైన జనసేన పార్టీకి సీటు కేటాయిస్తారన్న వాదనలు వ్యక్తమవుతున్నాయి. జనసేన పార్టీ కోసం నిరంతరం కష్టపడే నేరెళ్ల సురేష్కు పొత్తులో భాగంగా సీటు ఇస్తారని టాక్. నేరెళ్ల సురేష్ పార్టీ పట్టణ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి నియోజకవర్గం ప్రజలతో మమేకమవుతున్నారు. ప్రతి ఇంటికి తిరిగి పార్టీ ఫిలాసఫీ చెబుతున్నారు. నియోజకవర్గంలో ఉన్న సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తూ అనేకసార్లు పోలీసు అరెస్టులు, కేసులు ఫేస్ చేశారు. కులమతాలతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకోవడంలో నేరెళ్ల నేర్పరనే చెప్పాలి. అధికార పార్టీలో ఉంటున్న అసమ్మతి నాయకులను క్యాచ్ చేశారు. జనసేన పార్టీ కండువా కప్పారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో సీటు కేటాయిస్తే నేరెళ్ల సురేష్ గెలుపు నల్లేరుపై నడకే అని పొలిటికల్ సర్కిల్స్లో టాక్ నడుస్తోంది. చూడాలి మరి నేరెళ్ల సురేష్ రాజకీయ భవిష్యత్తు ఎలాంటి మలుపు తిరుగుతుందో అన్నది.